వీళ్ళరా అప్పుడు ఎప్పుడు కూడా సత్యము సంత విధులు పడి ఉంది. సత్యాన్వేషులు ఉన్నారు, చిన్న మంద, బహు కొద్ది మంద. మూషకాలంలో లక్షల మంది బయలుదేరారు, ఇద్దరే పునరుద్ధితో ప్రేమించేవారు. ఇప్పుడు కూడా అంతే. ఆయన మారనివాడు, ఆయన నీతి మారదు, ఆయన వాక్యం మారదు, ఆయన సంకల్పం మారదు. మానవుల పట్ల ఆయన ప్రాణాలు మారని మారదు. నేను గత 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను, నమ్మలేదు, వెతుకుతున్నాను. దానియేలు గ్రంథంలో ఎన్నో మర్మాలు ఉన్నవి. అవన్నీ నేను గ్రహించాను, పరిశీలించాను. అలాగే 70 వారాల గురించి ఎవరిష్టం వచ్చాడో చెప్పుకున్నాడు. బ్రహ్నాము మోసపోయి అనేకలు లక్షల మంది మోసం చేశాడు. రకరకాల దానియేలు ఇద్దరు దాని గురించి చెప్తాను. 70 వారాల గురించి 2300 రోజులు ఉన్నాయి, దాని మర్మం తెలియాలా. 1290 రోజులు ఉన్నాయి, దాని మర్మం తెలియాలా. 1335 రోజులు ఉన్నాయి, దాని మర్మం తెలియాలి. ఇవన్నీ తెలుసుకున్నాను, కానీ ఎవరు చెప్పడం. ఒక చెప్పిన యోగ్యులు ఎవరు? జత పని వాడితే నేర్చుకుని నాకొచ్చు అనేవాడు తప్ప ఆడికి 2 కలిపి నా యథార్థవంతులు కనపడలేదు. యథార్థం చెప్తున్నా. నాకు నేను చెప్పిన బాధే వేల మంది నేను చెప్పిన బాధ విని దానికి 2 కలిపి ఆయనకి తెలుతో నాకు తెలిసిపోయింది, ఆయనకి తెలుతో నాకు ఇదే పని. ఎందుకు ఒకటి దగ్గర నుంచి దొంగలించడం తప్ప తండ్రి అని కనపడలేదు నాకు. ఒకసారి ఇది యెషయా 7:14 ఎవరు? ఇమ్మానుయేలు. ఎవరు? యేసుకి ఇమ్మానుయేలు సంబంధం ఏముందా? సూచన ఎవరికి? అప్పుడు సూచన కోసం ఇప్పుడు చెప్పాడా? అప్పుడే రాజు ఉన్నారు. అవన్నీ చేస్తా. అయితే యథార్థవంతులు నిజంగా నాకే కేవలం వారు 3 వారాలు నా దగ్గర వచ్చేవారు. 3 వారాలు ఉంటే నాకు తెలిసి విద్యంత అవన్నీ నేర్పుతా. మీ ఇష్టం చూసుకొని తెలుసుకోండి ముందు. తర్వాత అందరూ ఎలాగొన్నావు అన్నయ్య, ఎలాగొన్నావేట్రా, చూడు ఎలాగున్నా అంటే ఏంటి? ఉన్నాడా, మంచి వేసాడా, చచ్చిపోయాడు. యథార్థవంతుడు నిజంగా నన్ను ప్రేమించుడైతే వచ్చి చూసి పరామర్శి పరిచయం చేసి, అవసరంతో పరిచయం చేసి నన్ను ఆదరిస్తాడు. అది నిజం. ఇదంతా ఉడిదే. ఎలాగున్నామనేది ఉడిదే, ఇదంతా ఉడిదే. ఎలాగుండారో ఏమిచ్చారో ఆ పనిలో తండ్రి నిర్ణయం చేసి ఉంచాడు. మరొక వారు చెప్తున్నాం, బైబిల్ పట్టుకున్న వాళ్ళు అంత దుర్మార్గుడు ఎవరు లేదనిపిస్తుంది. నా వరదీపూర్తి చెప్తాను. బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఎందుకు దుర్మార్గుడిని? డాక్టర్గా ఉన్నప్పుడు దుర్మార్గం చేశాను, యేసుక్రీస్తు నామములో ఉన్నప్పుడు దుర్మార్గం చేశాను, ఈయన కుమారుడి కంటే దుర్మార్గుడిని. కానీ ఇప్పుడు తండ్రిని తెలుసుకునే తర్వాత నేను దుర్మార్గుడిని దుర్మార్గుడు విడిచిపెట్టి నీతి న్యాయాలు జరిగించండి. తండ్రి నేను దుర్మార్గుడిని, తండ్రి నేను పాపాత్ముడిని, తండ్రి ఆయన అర్థం చేసుకున్నాను. ఒప్పుకున్న ప్రతి పాపం క్షమించబడిందని ప్రశాంతంగా ఉన్నాను నేను. అయితే నా లోపాలు చెప్పుకొని రకరకాల లోపాలు ఉన్నాయి. లోపాలు వెళ్ళావు. పాపంలో పుట్టినటువంటి అర్థం ఏంటి? పాపలోకంలో పుట్టిన అర్థం. అయితే జన్మ పాపం కాదు సుమా, పాపలోకంలో పుట్టాను కాబట్టి పాపంలో అనేక మందిని యేసుక్రీస్తుని నడిపి క్షమాపణ కోరుతున్నాం. వేల మంది మార్పు ఇవన్నీ క్షమాపణ. ఒకడే తండ్రి, ఒకడే రక్షకుడు, ఆయనే. అర్థమైంది. తర్వాత ప్రేమగా ఎవరైనా 3 వారాలు నా దగ్గర ఉంటే ఇవన్నీ నేర్పుతా. అవన్నీ నాకు తెలిసినవన్నీ చెప్తా. క్రైస్తవ్యం గురించి, ఇస్లాం గురించి ఇస్లాం లోపలికి వెళ్ళి ఒక అడుగు పెట్టి వాళ్ళతో నుండి వాళ్ళతో ఒప్పించాను. వాళ్ళ చదువు ఇస్లాం బాధకులతో ఒప్పించాను. ఎవరి కోసం ఒప్పుకుంటారు? సత్యమే. నరకం అనేది ఎవరికి? నిత్య నరకం. అంత దుర్మార్గుడా? నిత్య నరకం కల్లా కాల్చివేయబడుతుంది. తర్వాత స్వర్గంలో ఆనందం ఇదంత కల్లా. భూమి మీద ఆయన రాజ్యం ఎక్కడ? భూమి మీదే. అంత మోసం. ఏమో పరలోకమైన తండ్రి నా మనోనేత తెలిసాడు. కానీ అయితే నయంత అదృష్టవంతుడు లేడు, దురదృష్టవంతుడు లేడు. ఎందుకు అదృష్టవంతుడిని? ఆ నీతి ఏంటో, ఆ రాజ్యం ఏంటో తెలుసుకున్నాను.
కళ్ళు తెరబడ్డాయి. ఆయన వైపు చూసి కళ్ళు ఇచ్చాడు, ఆయన స్వరమైన చెవులు ఇచ్చాడు, ఆయన మార్గం ఇది కానీ నాన్నవారంతా నేను దూరం అయిపోయారు, ఒంటరివాడిని అయిపోయాను. కానీ ఒంటరివాడిని అయిపోయిన తర్వాత ఏమిటి అని ఒంటరివాడిని అయిన తర్వాత అసలు నేను ఒంటరివాడిని అయిన తర్వాత ఆయన జంటగా వచ్చాడు. పర్వతానికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇందాక చెప్పానే దాన్ని విపులంగా చెప్తాను. విపులం చదువమ్మా, ఒకటి చదువమ్మా. సామెతలు 14:12 వచనం. చదువుకు వెళ్ళిపోతుంది అంతే. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడి మార్గం కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయను. ఎవడు కాడితే క్రైస్తవుడికి అది కనపడుతుంది, ముస్లింకి అది కనపడుతుంది, రబ్బీ అనుసరి లేదా వాళ్ళకి అది కనపడుతుంది. ఎవడు కాడితే అది కనపడుతుంది, నాకు అలా కనపడిందిగా. సామెతలు 16:25. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును, అప్పుడు నాకు అదే దృష్టి అయినను తుదకు అది మరణమునకు చేరును. నాకు నేను ఒప్పండే కాదు, నాకు కనపడదు. కాకపోతే వెతుకుతున్నాను కాబట్టి పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో వెతికాను, నాకు దొరికింది, మీకు చూపెడుతున్నాను. ద్వితీయోపదేశకాండము 4:29 వచనం. అయితే అక్కడి నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల వెతికాడు. చూడు, వెతుకుతూ వెతకాల. నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఏం చేయాలి? వెతకాలి. వెతికేవా నువ్వు చెప్పు, నేను వెతికా, నువ్వు వెతుకమని తాతయ్యగా, అన్నయ్యగా, సహోదరుడిగా వెతుకు, నమ్మొద్దు, వెతుకు. కీర్తనలు 14:2 వచనం. వివేకము కలిగి దేవుని వెతకవారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వెతికివారిని చూస్తుండా, నమ్మివారిని చూస్తుండా? చూస్తాను. మరొకసారి చదవండి. ఎవరైతే ఆయన వైపు చూసి ఆయన కొరకు చేతులు చాపుతారో అలాంటి వారి వరకు ఆయన చేతులు చాపే ఉంచాడు. ఎవరైతే ఆయన దృష్టి ఆయన మీద వాళ్ళ మీద దృష్టి నిలిపి ఉంచాడు, ఎవరైతే ఆయన వెతుకుతున్నారో వాళ్ళకి ఆయన కనపడతాడు, అందరు కాదు. 2వ దినవృత్తాంతాలు 16:9 వచనం. 16:9 వచనం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఎవడరా యథార్థంగా ఉన్నాడంటే ప్రతి ఓడు ఎవడు సంఘం వాడితే ఎవడికి పోతాడిది, ఎవడు తెరిచిపోయింది. ఏంటి పోయింది? ఎక్కడ పోయింది? పోయిందిరా. చదవమ్మా. యోహాను సువార్త 14:6 వచనం. యేషువ, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. శబాస్. నేనే మార్గం అంటే అర్థం. నేనంటే ఎవరు? ఇజ్రాయేల్ నీతివంతుడు, ఇజ్రాయేల్ పరిశుద్ధుడు, వాళ్ళ గురించి చెప్తాడు. మర్మము. నేనంటే యశ్వగాడు. మరొకసారి దైవం చూడమ్మా. ఆయన వచ్చిన పని అయిపోయింది. 17:4 ఒకసారి చూడమ్మా. యోహాను 17వ అధ్యాయం. యోహాను సువార్త 17:4 వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. సంపూర్ణ నెరవేర్చాడా? నెరవేర్చేసాను. మరి నెరవేర్తే చవడం ఎందుకు, లెగడం ఎందుకు? ఎవడదా చెప్పాడు నీకు? వాదిస్తారా? ఏంటి వాదిస్తావు? బైబిల్ చదవరా? ఒరే అలాగని తప్పంతా నో కలిపారు. రోమన్ కాథలిక్ వారు ఆయా కలిపారు. కాబట్టి అలా ఉన్నదో లేదో మనం చూసు. అపత్రికాయలు 17-11 చూసుకో. తర్వాత అంతేకాదు అపత్రికార్యములు 20:29 చదువు. కలిపారురా, కల్పించండి అని కంపు చేసి పారిపోయేదంతా బాబు. ఇదంతా రబ్బీలు కూడా రబ్బీ లేరా శాస్త్రులు పరిచయాలు వేసి వాళ్ళ నుంచి వచ్చి ఈ వరల్డ్ దాకా వాళ్ళ నుంచి అవి కనిపించారు. అంత కలుషితం అయిపోయింది. కానీ ప్యూర్ లాంగ్వేజ్ వస్తుంది, ఇంకా రాలేదు. ఇప్పుడు ప్యూర్ జకర్యా 13:9-13 చదివితే ప్యూర్ లాంగ్వేజ్ రాలేదు, ఏకమనసు వస్తుంది. దాని గురించి మనం ఈ రోజున అందులో చల్లగా చేశాడు. అందులో వాళ్ళ రోషం పుట్టారా? అర్థమైందా? ఏర్పాటు చేస్తాను ఎరుసలేం క్రిస్మస్ పండుగ గెంతున్నా చూడరా. పరిశుద్ధ స్థలం కాదే అవుతుంది. ఈ రోజున ఏర్పాటు చేసిన స్థలాలు ఉంటాయి ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా భాషల్లో మాట్లాడేవారు. అక్కడ స్థలం ఏంద్రా మనిషి. ఓకే చదివినాను. ఇర్మియా 6:16 వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి. ఒక్కసారి అప్పుడు మీకు నెమ్మది కలుగును. నీకు నెమ్మది కలుగుతుందా? నాకు నెమ్మది వచ్చింది. వెతికాను, పరిశీలించాను, నాకు దొరికింది.
నెమ్మది హాయిగా ఉన్నాను, ఆయన పెట్టి సంతోషంగా ఉన్నాను, తృప్తిగా ఉన్నాను. బాగా వినండి, అర్థమైందా? 85 సంవత్సరాల వయసులో నాకు బీపీ లేదు, షుగర్ లేదు, ఆరోగ్యంగా ఉన్నాను. జయ పరమతండి, హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10-11 వచనాలు. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగుగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్యం మర్మము ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. ఓకే, శిష్యులు అంటే సామాన్యుడు, తండ్రిని అన్నని భార్య అని బిడ్డలతో తను తాను కూడా ప్రేమించే శిష్యులు ఆలకరా. ఇద్దరు యజమానులకు దాసుడు కావడం పని చేసుకుంటాను, మరి బాగు చేస్తాను, ఎవడో చేయడం. ఇద్దరు యజమానులు దాసుడు చెప్పాడు కదా, ఎందుకు చేస్తాను? క్షయమైన ఆహారం వాళ్ళు కష్టపడదని చెప్పాడు కదా, ఎందుకు చేస్తానో చెప్పు. చదువు. యోహాను సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. అయితే ఈ సంగతులు గూఢార్థంగా మీతో చెప్పి తిని, గూఢార్థం అయితే నేనకై అన్నడును గూఢార్థంగా మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టంగా చెప్పు గడియ వచ్చుచున్నది. గూఢార్థంగా చెప్పాడు. గూఢార్థం ఏంటిది? నేను ఆయన గూఢార్థం, ఆయన గురించి స్పష్టంగా చెప్పు. తండ్రి ఒకటే, నేను తప్ప ఎవరు నచ్చలేడు, నేను తప్ప ఎవరు తండ్రి లేడు, నేను తప్ప దేవుడు లేడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనము 5వ వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నిజమైన ద్రాక్షవల్లి ఎవరు? యేసువా, అంటే యేసు అట్ట, యేసు ద్రాక్షవల్లి. మరి ఎవరు ద్రాక్షవల్లి? ఇంకా చదువమ్మా. 5వ వచనం 15:5 యోహాను. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ద్రాక్షవల్లి అంటే ఎవరు? చూడు, ఇప్పుడు చూడ మర్మం కదా. ద్రాక్షవల్లి ఎవరు? చూడండి, 80 కీర్తనలు 88వ వచనం. కీర్తన 80 అధ్యాయము 8వ వచనం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి. ద్రాక్షవల్లి ఎవరు? ఇప్పుడు ఎవరు? ఎవరు? ఇజ్రాయేలు. అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. ద్రాక్షవల్లి ఎవరు? నేనంటే ఎవరు? నేనంటే ఇజ్రాయేల్ అంటే అందరూ కాదు. ఇజ్రాయేల్ చిన్న మంద, ఇజ్రాయేల్ నీతివంతులు, ఇజ్రాయేల్ పరిశుద్ధుల గురించి మాట్లాడుతుండ అక్కడ. కీర్తన 37:5-6 వచనాలు. చదివమ్మా. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. ఎవరు? నాయన తాతయ్య, నీ జీవితంలో ఏది మార్గం? ఇన్ని మార్గాలు ఉన్నాయి, మార్గాల్లో నేర్చి చూడలేవు. ఏది మార్గం ఒక్కసారి అడిగావా? సబ్బాతుడు దీపాలు వెలిగిస్తుంది, వెలిగి హాయ్ 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 ఎవడరా చెప్పండి. ఈ బైబిల్ చూసావా? సబ్బాతుడు దీపాలు వెలిగించమని చూసావా? అసలు ఆలయం ఉన్నదా? ఆడు చెప్పాడు, విరిగిపోయింది, ఆరిపోయిందిరా. చదువు. అప్పచెప్పున్నా నేను అప్పచెప్పున్నా. 37:5 నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నేను అప్పచెప్పున్నా, నువ్వు అప్పచెప్పుకో. నీవు ఆయన్నే నమ్ముకొనుము. ఎవరు? ఆయన్నే నమ్మాను నేను, ఉట్టిదే ఎవరు నమ్మను. ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. తప్పకుండా నేను బతుకున్నప్పుడు కాబట్టి నేను చనిపోయిన తర్వాత తప్ప సత్యమే సత్యమిదిలో ఉన్న వస్తుంది. సత్యం చచ్చిపోదు, నిద్రపోతుంది కానీ చచ్చిపోదు. సత్యం నిద్రపోతుంది కానీ చచ్చిపోదు. కీర్తన 32:8 వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను. ఎప్పుడైనా అడిగావా? యేసు యేసు అని ఎడుతున్నాడురా. ఏసేమో తండ్రి అని ఆయన ఎడుతుంది, నువ్వు యేసుని పట్టుకుని ఎడుతున్నావు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది. మధ్యవర్తి సిద్ధాంతం, మాయదారి సిద్ధాంతం. మరొకసారి చెప్తున్నాను. అబ్బా, ఎవరిని అడగాలి? తండ్రిని అడగాలి. తండ్రి నీ ఎందుకు రావాలి? నీ మాకు ఆయన గుమ్మం కదా, గుమ్మం ఎక్కడికి? నేనే గుమ్మ అంటాడు ఎక్కడికి? తండ్రి దగ్గరికి. నేనే మార్గం ఎక్కడికి? ఒక్కసారి ఆలోచించరా తాతయ్య, ఆలోచించరా, విమర్శ. పిచ్చివాడు కాబట్టి క్రైస్తవ మతం అంతా అంధకారంలో ఉంది, ఇస్లాం అంతా అడ్డుదోవరం ఉంది, రబ్బీలు అంతా చీకట్లో ఉన్నారు అని చెప్పడం. పిచ్చోడికి మంచోడిని అనుకుంటారు. ఈ లోకాన్ని పిచ్చోడినే, ఈ లోకాన్ని గుడ్డోడినే. ఒక్కసారి ఆలోచించు. పిచ్చోడినే కానీ కళ్ళు తెరబడ్డాయి. ఆయన స్వరం విన్నాను, ఆయన తెలుసుకున్నాను, గ్రహించాను. నేను చెప్పింది అలా ఉందో లేదో ఎందుకు చూడాలి? వాక్యంలో చూసుకోవాలి. సామెతలు 12:28
నీతి మార్గం నందు జీవం కలదు. హాయ్ నీతి మార్గం అంటే నీతి అంటే అదేంటి? ఆ ధర్మశాస్త్రం పండితుడు 6:25 ద్వితీయోపదేశం 6:25. నీతి మార్గం ఏది? తోరా 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 నీతి మార్గం. తోరా మార్గమే నీతి మార్గము, ధర్మశాస్త్రమే నీతి మార్గం. నీతి మార్గమందు జీవం కలదు, దాని త్రోవలో మరణమే లేదు. హాయ్ మనం అంటే ఆత్మకు చిన్న శరీరం కాదు. యెషయా 26:3. ఎవరి మనసు నీ మీద అనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. నా మనసు ఆయన మీద ఆడుకున్నాను కాబట్టి అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మాకు అర్థం చేసుకో. యోబు 23:10-11. నేను నడిచి మార్గము ఆయనకు తెలియను, తెలుసు. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. ఒరే అందరూ పోయారు రా బాబు. నా వారు పోయారు, పై వారు పోయారు, అందరూ పోయారు, డాడీ డాడీ అంటారు పోయారు, అందరూ పోయారు, ఒంటరి అయిపోయారు. సోదరు కాదు, సోదరు సహించబడి ధన్యుడు. సూచింపడితే బంగారు పడి అయ్యాను తండ్రి అని అటువైపు చూస్తున్నాను, అటువైపు చేతులు చెప్తూ పర్వ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. నా పాదములు ఆయన 12. యోబు 23:11. నా పాదములో ఆయన అడుగుజాడులో విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గములను అనుసరించి తిని. అబ్బా ఆ మాటలు చెప్పకపోతే ఎదిరి ఇదంతాను దేనికి? ఇదంతా నాది వ్యర్థము అని, ఇదంతా వ్యర్థమైన దాని కొరకు పోరాటం. ఈ సమాజం అంతా సమాజం తిరిగి బాబు. సమాజం విగ్రహం అయిపోయి ఓ సమాజం కొరకు ఆలో మెప్పించారు, ఎవరు మెప్పించారు, అదో విగ్రహమే. సమాజం కొరకు పాటుపాటు విగ్రహమే. విశ్వాసం ఉంటిదే అంతే. ఇదంతా నా అనుభవం చెప్తున్నాను. ఇదంతా ఉట్టిదే కంటి కనబడితే అంత ఉట్టిదే. నేను ఉట్టిదే, నాది ఉట్టిదే, సమాజం అంతా ఉట్టిదే. ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనే మహిమ, ఆయన చెజ్జం ఎత్తాడని తెలుసుకున్నాను ఆయన. యెషయా 59:8. శాంతి వర్తనమును వారు ఎరుగురు, వారికి తెలీదు. వారి నడవడిలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొంచున్నారు. చూడండి, వంకర త్రోవలు ఇవన్నీ రబ్బీరు వంక ఎవరి త్రోవ వాళ్ళదే. వాటిలో నడిచివాడు ఎవడనో శాంతి నొందడు. ఉట్టిదే వంకర త్రోవ. ఈయన రబ్బీరు ఉన్నారే, ఎవరి త్రోవ ఆడితే, ఎవడు వంకర ఆడితే, ఎవరితో హాయ్ 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 నోను. కానీ అసలైన యహూదీ రబ్బీజీ వేరు, యహూదీజీ వేరు. మనం ఎదురు చూడ యహూదీజం. రబ్బీలందరూ ఈయన రబ్బీలు ఏమంటారు? అదోనికి బయలుదేవత పేరు అదోనీలు. వీళ్ళు రబ్బీ యహూదీలు కారు. యెషయా 26:7. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును. అబ్బా నీతిమంతులు త్రోవను నీవు సరళము చేయుచున్నావు. నీతిమంతులు సరళం చేస్తున్నా. బాగా వినండి, దాన్ని మరొకసారి చెప్తున్నాను. ఎందుకంటే చివరి గడిలో ఉన్నాను, నెక్స్ట్ స్టేజ్లో దిగిపోతున్నాను, మీరే వెళ్ళిపోతున్నారు. సాక్షాత్తు చెప్తా. అయితే నేను చనిపోయిన తర్వాత సత్యమే సంతృప్తులు పడి ఉన్నా. సత్యం అనేది నిద్రపోతుంది తప్ప చనిపోదు అని నాకు తెలుసు. యెషయా 43:10-12. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడు నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. ఎలాగేం పట్టుకుందరా? నేనే నాకు ముందు వెనకాల దేవుడు ఏసు దేవుడు అని పట్టుకున్నాడు. ఇదంతా మహామేధావుడు. నేనే ఆయనే మానవ అవతారం ఎత్తి వచ్చాడట ఏసులాగా. అది నమ్మకం. ఎవడ మురుగునెత్తులు పుట్టాడరా? మురుగునెత్తులు పుట్టాడా? మురుగునెత్తులు పుట్టాడు దేవుడు పుట్టాడు దేవుడు అవుతాడు. ఏమిటి ఎంత జ్ఞానం ఉందో కైతేజం. అరే ఆయన పేరు యెహోవా. యెహోవా అల్లా అది పేరు కాదురా. అల్లా అంటే అల్లా అంటే చంద్రదేవుడి పేరుదా. ఏం చేతి వారిని నమ్మరు. ఎవడు కొడతాడు? శుక్రవారం అంతా రాడు, ఆదివారం అంతా రీడు, శనివారం అసలు పరిశుద్ధ దినం అనేది శనివారం. ఎవడు చెప్తే ఎవడు హాయ్ అంత అబ్రహాం సంతానం పరా. అంత ఆలే అంత ఏకైక దేవుడు అంటూ ఎవడు దేవుడు మళ్ళీ ఆడితే ఎవడు మతం వాడితే ఎవడు సంఘం వాడితే ఎవడు పోరాటం ఎవడో చెప్పాడు. ముస్లిమ్స్ ఇజ్రాయెల్ చంపితే పుణ్యమట. చంపినా పరలోకి వెళ్ళిపోతారట, చచ్చినా పరలోకి వెళ్తారట. అక్కడ 72 ఆడవాళ్ళు హాయ్ అంటే ఎవడో చెప్పాడు. ఇదంతా
ఎప్పుడు ఇలా ఆలోచిస్తారా మా భక్తి పనులు రా మా వీరంతా నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. వేరొక రక్షకుడు ప్రకటించేవాడును నేనే, రక్షించేవాడును నేనే, అహాయ్ దాన్ని గ్రహింపజేసిన వాడును నేనే. అయితే అది తప్పు కాదు, అది వెతకలేదు, కనపడలేదు. గ్రహింపజేసేవాడు ఎవరు? ఆయనే. ఇప్పుడు వెతికేవా నాయన, వెతికేవా అమ్మ, వెతికేవా బిడ్డ? వెతకలేదు, నమ్మేసావురా. వెతకరా అని వెతకరా. ఆయన మనల్ని నమ్మాలి కదా, మనం నమ్మితే సరిపోతుంది. మనం నమ్మడమే నడిపించాలి, ఇదే కదా ఇరుకు మార్గం. విచారం ఏ అన్య దేవతను అది అయిపోయింది. నెక్స్ట్ చదువు 43 యెషయా 43:21. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. సువార్త ప్రకటించాలంటే కారణం జన్మడై ఉండాలా, ఆయన గురించి పుట్టాలా, ఆయన గురించి ఏర్పాటు చేయబడిన వారు ఉండాలా. వాళ్ళకే తెలియజేస్తే అందరు కాదు, వాళ్ళ దగ్గర అలాంటి వాడిని నాయకుడై ఉండాలా, అలాంటి వాడే ఆశీర్వదించాలా, అందరు కాదు. మరొకసారి చెప్తున్నా ఆయన కొరకు చదువమ్మా. యెషయా 30:21. 30:21. మీరు కుడి తట్టునైనను ఎడమ తట్టునైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఎవరు చెప్తున్నాడు? తల్లి గర్భంలో పడకముందు ఏర్పాటు చేయబడి ఉన్నారే వాళ్ళకి చెప్తున్నాడు, వాళ్ళకి తెలియజేస్తాడు. ఎనిమిది దగ్గరికి వెళ్ళాడు, ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు, ఈయన వెళ్ళాడు, ఆయన రాలేదు, ఈయన వెళ్ళాడు. అలాగ వెళ్తాడు. ఇదే త్రోవ నడువుడని ఎవరు చెప్తాడు? అలా చెప్తాడు. మనం ఏం చేయాలా? అలాంటి వాడిని పట్టుకుని అలాంటి వాడి దగ్గరికి వెళ్ళాలా. వెతికేవా? నీ నాయకుని పెట్టి నీ నిత్యజీవం ఉన్నది. ఒక్కసారి ఆలోచించుకో, ఒక్కసారి నీ నాయకుడు ఎవరో చెప్పు. నీవెవరు? ఎప్పుడైనా అడిగావా? తల్లి నాయకుడిని నమ్మవరా వద్దని అడిగావా? అడగవే. మంచోడు ఎవడురా మంచోడు? మంచి మాట్లాడు. పైన గయాలు కడుతుడు వాడు, పైన దుర్మార్గుడు అయినంటే మీరు మంచోడు మీరు అంటున్నారు. పై నిజమైన సువాసికుడు ఎవడు? ముళ్ళ ఎరగొట్టాడు, ముళ్ళ ఉంటాడు, గద్దిస్తాడు, గాయపరుస్తాడు. తప్పు ఆడు. చదువు. యెషయా 48:17. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయుదును. ఎవరు చేయాలి ఉపదేశం? ఆయన చేయాలా? నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదు. ఎవరు చెప్తారు? నేనే మార్గం అంటే ఇజ్రాయేల్ నీతి మార్గం ఎవరు చెప్తారు? తండ్రి దగ్గరికి ఎప్పుడైతే నీ జీవితంలో అడిగావా? మంచి పరిచయం దాన్ని మాయ దాచి దాన్ని పట్టుకుని పెడుతున్నావు కదా. నీ రబ్బీని ప్రేమించడం ఆయన ప్రేమిస్తున్నావు. నీ ఒకసారి చెప్పు. ప్రతి ఓడు బాధక మందుకు మరుగున్నాడు, దానికి మరుగున్నాడు, మోదలు కోరాడు. చెప్పు విను అండవు. చెప్పదు వినమని ఆయన చెప్తుంది. చెప్పు. సామెతలు 4:11. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి జ్ఞాన మార్గం ఎవరు బోధిస్తారు? ఆయన బోధిస్తారు. యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. ఆయన నడిపిస్తాడు. రబ్బీలు బోళ్ళు ఎవడు బోధాడితే ఆయన అడుగు పో. 4:14 సామెతలు. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడువుకము. సామెతలు 6:23. ఆజ్ఞ దీపముగాను. ఆజ్ఞ దీపం అంటే ఆ దీపం అంటే వెలుగులే కాదు. ఆజ్ఞను అంటే ఆజ్ఞది ధర్మశాస్త్రం వెలుగు. అందులోకి వెళ్ళు. ధర్మశాస్త్రం మొత్తం 10 ఆజ్ఞలు పండించాలో 7 10 సాయంత్రం ఎవడైతే పండితుడు వాడు చస్తాడని బైబిల్ ఉంటే నేనేం చేసిందిరా? అక్కర్లేదు అంటాడు. ఒక రేపంతా అక్కర్లేదు, మనకు అక్కర్లేదు. అన్యులకి సర్వసృష్టికి అని ఒకటే తల్లి, అందరికీ కాకపోతే జ్యేష్ఠ కుమారుడు కానీ ఏర్పాటు చేస్తాడు. చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు రే నువ్వు వ్యభిచారం చేస్తాను అనడా? నువ్వు తప్పు కదా, అందరూ కొట్టేవాడు. ఓకే. ఆజ్ఞ దీపముగాను. సామెతలు 6:23. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగా ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. గద్దింపు బాగా అర్థం చేసుకోండి బాబు. ఎందుకంటే చెప్పాల్సింది నా మనస్సాక్షి. కనీసం నేను కళ్ళు మూసేటప్పుడు సమాధికి వెళ్ళేటప్పుడు నేను చెప్పాను, నా మనస్సాక్షి నా హృదయం నా మీద దోషారోపణ చేయకూడదని చెప్తున్నా. తర్వాత సత్యం సంతృప్తిలో ఉన్న తగిన కాలంలో పరిస్థితి. సత్యం నిద్రపోతుంది తప్ప చనిపోదు, నాకు తెలుసు. సత్యం వేరు, సర్వసత్యం వేరు. ఓకే.
ద్వితీయోపదేశకాండం 6:25 ఆ, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకి నీతి కలుగును. సమస్తమైన ఆజ్ఞన ఏడే ఆజ్ఞన సమస్తం మరి ఏడంతా ఈ రొప్పి ఏడు ఏడు కమాండ్మెంట్స్ అన్నీ కూడా. సామెతలు 12:28 నీతి మార్గం నందు జీవం కలదు, నీతి మార్గం అంటే తోర తోర దాని త్రోవల్లో మరణమే లేదు. మరణం లేదా నిత్య జీవం ఉంది అక్కడ. పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా. ఏమో నాయనారా, నాకు తెలుసు నేను ఒక్కనే జన్మలో ఒకరికి వచ్చాను, ఒక్కనే వెళ్తాను. నాకు ఎవరి మీద కోపం చేస్తాను లేవు. ఎవరిని నమ్మద్దు, తండ్రిని నమ్మకూడదు. నిన్ను పుట్టించేవాడి కంటే నీ ఎవరు ఎక్కువ కాదు. అక్కడ నువ్వు ప్రేమించుకుందా, నిన్ను ఏది ప్రేమించినా నీకంటే దానికంటే ఎవరిని ప్రేమించుకురారాదనే. నాయన ఎలాగున్నావు అని అడగొద్దు, నాకు ఇష్టపడదు. నీకు నిజంగా ప్రేమ ఉందా, రా 3 వారాలు ఉండు, తెలుసుకో, నడు, విను. అన్నీ పూర్తిగా వినకుండా ప్రతిదీ విని పూర్తి విన్న తర్వాత అడగాలి ప్రశ్న. ఏది వినకుండా ఏమేస్తారా ప్రశ్న? అంటే ప్రొఫెసర్ ఎఫ్ఐ మెసేజ్ ప్రొఫెసర్ PROF.EPHRAYM మెసేజెస్ కొట్టు 9247866811. ఓకే.